ఆడదాం ఆడదాం. ఏంటి వీళ్ళు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెడుతున్నారు? ఎవరు నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు? వదిలేసాయి. అరే 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 సరే తీసుకుందాం రిక్వెస్ట్ కి తీసుకుందాం. ఏంట్రా తమ్ముళ్ళు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెడుతున్నారు గేమ్ ఆడదామంటే? మేము గిల్లు ట్రయల్స్ ఆడతాం, 2v2 ఆడతాం. కావాలంటే మీరు నేను గెలిస్తే మీరు గిల్లులో తీసుకోవాలి, ఓకేనా? 2v2 ఆడతా గిల్లె ట్రయల్స్ కి ఖచ్చితంగా కొడతామన్నా. పక్కా కొడతావా? ఇంకొకడు ఎవరు ఆడతాడు? లియో ఆడతాడా? ఆగు. అరే పారదుగాడు ఆన్లైన్ ఉన్నాడా? నా జాగ్రత్త, మీ వాళ్ళకి చెప్పుకో జాగ్రత్త ఆడమని. సరేలే. ఆన్లైన్ ఉన్నారు. మేము ఒక రూమ్ కి పిలుస్తాము, రండి. ఓకేనా? ఓకే. అరే ఎగ్జిట్ అయిపోరా మోక్. సో గైస్ వీళ్ళైతే బాగా ఎక్కువ అయిపోతుంది, వీళ్ళకి చాలా చాలా ఎక్కువ చేస్తున్నారు నిజంగా. వీళ్ళకి బాగా ఎక్కువైంది. పెడుతున్నాను మనోడికి. వీడియో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. 2v2 ఆడతాడంట. కంటెంట్ వచ్చింది. వీడియో పార్దు మోక్ వర్సెస్ 2. నో స్పెక్ట్ చేస్తాను నేను. ఓకేనా? సో గైస్ వీళ్ళకైతే చాలా వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను వీడియో పట్టక చాలా రోజులైంది. ఇది నా సెకండ్ వీడియోగా భావిస్తాను. అండ్ వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారేమో. స్టార్ట్ చెప్దాం వీళ్ళకి. స్టార్ట్ అంట. సో మ్యాచ్ అనేది ఎలా జరుగుతుంది, ఏమి లైక్ మెథడ్స్ వాడుతున్నారు, ఎథిక్స్ వాడుతున్నారు, టెక్నిక్స్ వాడుతున్నారో ఇప్పటిదాకైతే మాకు తెలీదు. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాకైతే సో వీడియో అయితే స్టార్ట్ అయింది. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది గైస్. సో మ్యాచ్ లో ఏం జరుగుతుంది? Free Fire India is set and I'm gonna watch. వీళ్ళు ఎలా ఆడతారు? మన టీమ్మేట్స్ ఇద్దరు మన స్క్వాడ్ వాళ్ళే, వీళ్ళెవరో బయట స్క్వాడ్ వాళ్ళు. మన స్క్వాడ్ లో జాయిన్ అవడానికి అయితే ఇప్పుడైతే నా వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది మీకు. పార్దు నా గిల్లులో ఉండే బెస్ట్ ప్లేయర్ మోక్ అండ్ పార్దు, వీళ్ళిద్దరు సెట్ ఆడతారు. మోక్షజ్ఞ అకౌంట్లో ఇంకో ప్లేయర్ కూడా ఆడతాడు, వాడి పేరైతే అక్షిత్. వాడి గేమ్ ప్లే ఇంకా ఓపీ ఉంటుంది. సో మోక్ ఏంటి ఇలా పడ్డాడు? నైస్ ట్రై, బట్ మ్యాక్సిమం కొట్టలేకపోయాడు. పార్దు ఉన్నాడు. 1v2 కొడతాడా? 1v2 కొడతాడా? మీరేమనుకుంటున్నారో ముందే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాబా వీళ్ళైతే మొత్తం డెజర్ట్ తోటే ఆడుతున్నట్టున్నారు. మనోడు మాత్రం ఓన్లీ SMG ఫైట్కి ప్రిపేర్ అయ్యాడు. కొట్టాడు, ఒక్కడినైతే కొట్టాడు. 1v1 మ్యాచ్. ఇట్స్ 1v1. ఈ మధ్య సెల్ఫ్ రివైవ్ అనేది ఏదో డబల్ ఆప్షన్ వచ్చింది కదా గైస్, అంటే మీద నుంచి ఒక జెట్ వచ్చేసి అయితే వచ్చి సెల్ఫ్ రివైవ్ అయిపోతున్నారు. అలాంటివి అవ్వకూడదు. 130 డ్యామేజ్ ఇచ్చాడు, స్టిల్ 70 అయితే మిగిలింది. అంటే అయ్యో, పంక్ అయితే పార్దుని కొట్టడం అయితే జరిగింది. పర్లే, మనకి ఇంకా 7 రౌండ్స్ అయితే ఉంది. 7 రౌండ్స్ అయితే మనం చూద్దాం. పంక్ గేమ్లో అయితే బాగుంది. లియోది నాకు అంత
ఏం అనిపించట్లేదు. పార్దు అయితే ఏదో కొంటున్నాడు నుంచి. అండ్ అబౌట్ డార్క్ ఆల్సో, డార్క్ నిజంగా ఆడేటోడు అయితే కంబ్యాక్ ఇచ్చేస్తాడు, గట్టి కంబ్యాకే ఇస్తాడు మోకైతే. పార్దు ఎలా అంటే వన్ ట్యాప్, ఎవడొచ్చినా కొట్టేస్తాడు. మోక్ రెండు కలుపుతాడు, స్ప్రే వన్ ట్యాప్, స్ప్రే చేస్తే వన్ ట్యాప్ అవుతుంది వాడు. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను యూట్యూబ్కి వచ్చిందైతే అయ్యో ఏంటి మోక్ కంబ్యాక్ ఇవ్వాలి. అయ్యో పార్దు అయితే ఇప్పుడు మళ్ళీ 1v2. మోక్ ఏమైంది నీకు? డార్క్ కిల్లర్ పేర్లో కిల్లర్ పెట్టుకున్నావు కానీ గ్లూ వాల్ వేసాడు కదరా, అయినా ఎలా పెట్టాడు? ఓయేమో వీళ్ళెవరో బాగానే ఉన్నారు గైస్, అంటే గేమ్ ప్లే పరంగా బాగున్నారు. కానీ వీళ్ళని టీంలోకి తీసుకోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగాలు గిల్డ్ వార్స్. మ్యాక్సిమం గిల్డ్ అనేది క్రియేట్ చేసుకునేది గిల్డ్ వార్స్, గిల్డ్ టాప్ పొజిషన్లో ఉండాలి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నేను గిల్డ్ ట్రయల్స్ అయితే లైవ్లో అయితే కండక్ట్ చేయబోతున్నాను. లైవ్ అనేది నెక్స్ట్ సండే పెడతాను గైస్, ష్యూర్ అండ్ ష్యూర్ పక్కా. నెక్స్ట్ సండే అయితే లైవ్ పెట్టే తీరుతాను నేను. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ సండే. అండ్ ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన దానికి కామెంట్ కూడా చేయండి ఎవరు గెలుస్తారనేది. ఓ లియో దాస్ డార్క్ కిల్లర్ ఇప్పుడు 1v2 చేస్తాడా? రే 0లో ఓడిపోతే దారుణంగా ఉంటుందిరా. ఆర్కే స్క్వాడ్ టీం వాళ్ళు ఇలా ఓడిపోయారని. ఓకే 1 నాక్ గైస్, ఇట్స్ 1-on-1. బయటికి రాగానే పుల్ చేశాడు. ఓకే ఇట్స్ ఓకే. గేమ్ ప్లే కొంచెం కఠినంగా ఆడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ డార్క్ కిల్లర్ ఏమైంది నీకు? పార్దు నీకు కూడా అన్ని ఈవో గన్లు పెట్టుకొని కూడా కొట్టలేకపోతున్నారు మీరు. ఇంకా 5 రౌండ్స్ అయితే ఉన్నాయి. అది 5 రౌండ్స్ అవుతుందా 10 రౌండ్స్ అవుతుందా నాకు కూడా తెలీదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. డార్క్ కిల్లర్ ఎస్ కొట్టాడు. ఇప్పుడు కనుక వీళ్ళు రివైవ్ ఇస్తే ఐఎమ్ నైదర్ గోనా టేక్ దెమ్ నార్. పార్దు అయితే వెళ్ళాడు రష్కి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? రివైవ్లు ఇచ్చుకుంటే బాగోదు. కొట్టాడు. అద్ది గైస్, లెట్స్ గో 1-on-3. అంత సంబరపడిపోవద్దు ఎప్పుడైనా. 1-3-1 స్కోర్ అయితే. వీళ్ళిద్దరు సన్బేత్ ఇమోట్లు అయితే వేస్తున్నారు. లిటరల్గా నిజంగా చెప్తున్నాను గైస్, నేనైతే చిల్ ప్లేయర్స్ వీళ్ళైతే. అసలు ఇంత కూడా కేర్ చేయరండి. ఓడిపోయాం, గెలిస్తే గెలుస్తాం, లైక్ దట్. సో చూద్దాం ఎవరు గెలుస్తారో మ్యాచ్. నేనైతే అనుకుంటుంది మా టీం వాళ్ళే గెలుస్తారు, ఎందుకంటే మా టీంకి నేను సపోర్ట్ చేస్తాను. వేరే టీంకి కాకుండా ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడైతే డబుల్ ఫైర్ అయితే అవ్వడం జరిగింది. పార్దు స్ట్రైక్ వెళ్ళాడు. వీడెవడు
లియో అయితే కొట్టేశాడు పార్దుని విత్ an MP40. అండ్ మోక్ 1v2 చేస్తాడా? అదే మన డార్క్ కిల్లర్. కొట్టాలి మోక్. స్ప్రే 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 దింపుతున్నారు గైస్. ఒక్కొక్కడైతే నిజంగా ఒక్కడికొక్కడు తగ్గట్లేదు. నేను స్ప్రే కొడతా అంటే నేను వన్ ట్యాప్ అంటే నేను స్ప్రే అని. అద్ది ఒక్కడిని నాక్ చేశాడు మోక్ అయితే. కొట్టు అండి కొట్టు. నైస్ మోక్. 1v1 యూ కెన్ డూ ఇట్. యూ కెన్ మోక్ యూ కెన్. వాడు ఒక్కడున్నాడు, వాడిని కొట్టేసి మిగతాదంతా మనం చూసుకుందాం. గాయ్స్ పడ్డాడు, పర్లేదు. 4-on-1 చాలా యాక్చువల్లీ మేము గేమ్ ఆడక కూడా ఎన్నో రోజులు అవుతుంది. ఎందుకు అంటే మేము లిటరల్గా మధ్యలో మిడ్ ఎగ్జామ్స్, నేను పెట్టాను కదా గైస్ పోస్ట్, లిటరలీ మధ్యలో మిడ్ ఎగ్జామ్స్ ఉండే. ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అనేసి మమ్మల్ని అయితే ఫుల్ ప్రెషర్ పెట్టారు మా మీద. అండ్ మధ్యలో మళ్ళీ ఫీల్డ్ ట్రిప్ అని ఒకటి వచ్చింది. అండ్ ఆ ఫీల్డ్ ట్రిప్ వల్ల అయితే మేము కొంచెం ఎంజాయ్మెంట్ మూడ్లో వెళ్ళి వీ ఫర్గాట్ అబౌట్ మై యూట్యూబ్ కెరియర్. అండ్ నా యూట్యూబ్లో పెద్ద కెరియర్ కూడా ఏం లేదు మాట్లాడడానికి అయితే. పర్లేదు. 75 పడింది, వెళ్ళొచ్చు. ఎస్, కిల్ చోర్ మోక్. మోక్ ఇస్ లైక్ బీఆర్. ఎప్పుడన్నా ఆడండి గైస్ మీరు మోక్ తోటి. కిల్ చోర్ అంటే కిల్ చోర్ నిజంగా. మొత్తం కిల్ చోర్లు వీళ్ళిద్దరే. కిల్ చోర్లు అంటే అర్థం చేసుకోండి ఎలా కొట్లాడతాడు. అది లెక్క 2 rounds 2 rounds on 4 rounds. చాలా కష్టం గైస్. 6 roundsలో మేము 2 కొట్టగలిగాము. వాళ్ళు 4 కొడుతున్నారంటే దే హ్యావ్ బిగ్ అడ్వాంటేజెస్. దే హ్యావ్ బిగ్ అడ్వాంటేజెస్ ఆన్ దేర్ సైడ్. ఎలా వెళ్తుందో ఏమో మ్యాచ్ అయితే. ఐ కుడ్ నాట్. వీడైతే ఇక్కడ చిల్ అవుతున్నాడు ముగ్గురు. బుల్లెట్ ప్రూఫ్ ఎస్విడితో 10 బుల్లెట్లు కొడితే పడియట్నం బదిలిపోతుంది. మనోళ్ళు అయితే చాలా ట్రై చేస్తున్నారు, కానీ 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 పక్కన ఉన్న ఆపోనెంట్స్ చాలా గట్టిగా ఉన్నారు. కొట్టమంటే కొట్టట్లేదు. ఫ్రీ ఫైర్ని ఒక కొత్త ఆప్షన్ తేవాలి. ఎలా అంటే స్పెక్టేటింగ్లో ఉన్నోడు కూడా మాట్లాడేటట్టు. అలా ఉంటే ఎంత బాగుండాడో. కానీ మ్యాచ్ 1 సైడ్ అయిపోతుంది. ఎవడెక్కడ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది. ఎవరి దగ్గర ఏ గన్ ఉందో కూడా ఈజీగా తెలిసిపోయేటప్పుడు మ్యాక్సిమం ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్. కానీ కొన్ని పరిస్థితుల్లో అవసరం పడితే మోక అయితే పడ్డాడు. అగైన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇదైతే నేను. లెట్స్ సీ పార్దు గెలుస్తాడా? పార్దు గెలుస్తాడా? టీంని గెలిపిస్తాడా? నైస్. పార్దు ఈస్ ట్రైంగ్. నైస్ 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 నైస్. కానీ పార్దుకి అయితే పడింది. పార్దుకి పడింది. ఈజ్ హీలింగ్. ఓ మై గాడ్, 44 HP. ఎంత తక్కువ అంటే అది బయటికి ఇప్పుడు ఎంత పుట్టుకొని వస్తాయి. కష్టమే. ఈ రౌండ్ అయితే ఓడిపోవచ్చు. మనం ఓడిపోతాం మ్యాక్సిమం. పక్కా అయితే మనం ఈ రౌండ్ అయితే ఓడిపోతాము. ఏమవుతుందో
చూద్దాం. వాడి చేతిలో వుడ్ పెక్కర్ ఉంది క్లియర్గా. నో 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 పార్దు. ఎస్ 1 ఆఫ్ పడ్డాడు. అయిపోయింది పార్దు. రౌండ్ పోయింది, వదిలేసాయి. రౌండ్ పోయింది. ఎయ్ గాయస్, నిజంగా పార్దు అయితే ఎలా ఆడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అమ్మ పార్దుకి. నిజంగా అసలు ఘోరం ఘోరం. ఇలా ఆడతారా ఎవడన్నా ఒక ప్లేయరు? 14 హెచ్పిలో he was trying with an MP40 against with M187 and woodpecker guys. హ్యాట్స్ ఆఫ్ పార్దుకి అయితే. ఒక్కసారి కమెంట్ సెక్షన్లో ఓపీ #పార్దు ఓపీ పార్దు అని కొట్టండి. ఇప్పుడైతే మనం మోక్నైతే స్పెక్టేట్ చేద్దాం. ఓ మై గాడ్, అరే మోక్ ఏమైందిరా నీకు సడన్గా కంబ్యాక్? పార్దుగాడు ఇలా ఆడేస్తున్నాడని నువ్వు కంబ్యాక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? కానీ వాడు రివైవ్ అయిపోతున్నాడు. షిట్. రివైవ్ అవ్వకుండా చూసుకోవాలంటే పార్దు ఇక్కడ ఉండి తీరాలి. సో మ్యాక్సిమం రివైవ్ అయిపోయాడు. ఇట్స్ ఓవర్. పార్దు వెంట్ ఫర్ 1v2 అలోన్ ఇన్ 100 feet. అంతే మోక్ అంతే. ఎయ్ మోక్ ఎయ్. యాక్చువల్లీ 1v2 అయ్యేది మోక్. దే హ్యాట్స్ ఆఫ్ టు మోక్. మీరు ఆగండి, ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని వైరల్ చేసేయండి అండ్ కలుసుకుందాం.